అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. మన పార్టీ వరకైనా మనకి నేను వచ్చాను కదా ఇక్కడికి కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. ఇల్లు కడతారు. మీరు నేను చెప్పిన కూడా ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసేది ఇప్పటికి? అదేగా బాకీ అయిపోతే బాకీ అంతా అయిపోయిందా? నేను మాట్లాడతాను ఏం చేయాలి, మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి అన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నారు ఈ పిల్ల. నేను కూడా అమ్మా నేనేమంటానంటే మోకాళ్ళ నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పనికి నువ్వు సహాయం చేసావు అనుకో, నువ్వు నేర్చుకోని కొద్దిగా. అప్పుడు ఏమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం. ఆ బండి మీద కొద్దిగా చిన్నగా కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాను. చూద్దాం ఏం చేయాలి నేను చెప్తాను, చేస్తాను. ఓకేనా? ఇల్లు అయిపోతుందండి, ఇల్లు అయిపోతుంది. రేపు సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అయిపోతుంది. అవసరం లేదమ్మా, నేను కట్టించేస్తాను, ఇల్లు కట్టించేస్తాను. మీకు తప్పకుండా ఇమీడియట్గా కట్టించేస్తాను, సరేనా? ఓకే ఓకే ఓకే. భార్య భర్త పట్టుకోండి. ఇలా చూడు తమ్ముడు. ఓకే అయిపోతుంది చెప్పాక. ఓకే అమ్మా, ఎట్టున్నావు? ఏం చేస్తున్నావు? రా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్ సార్. చూసుకుంటే చెప్పగా రైట్ ఫోటో వచ్చి
ఓకే సార్ ఓకే ప్లీజ్ సార్ ఒక చిన్న మాట చాలా బాగుంది మాట్లాడారండి 10 కాలం సార్ బాబు సార్ గుడే సార్ గుడే సార్ ఇలా చూడన్నా